నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో ఆయన భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని అలిషరీబాగ్ బి క్యాంపులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని వీధిలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు విద్యుత్ తీగలు, కాల్వలు, త్రాగునీరు, పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదని మొరపెట్టుకున్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ సమస్యలే మిగిలాయన్నారు. ఏ వీధికి వెళ్లినా ఇవే సమస్యలు చెబుతున్నారన్నారు. తాను గెలిచిన తర్వాత డ్రైనేజీ, విద్యుత్ తీగల సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తానన్నారు. ప్రజలు కులం, మతం చూడకుండా తనకు ఓటు వేసి గెలిపిస్తే ఇవన్నీ చేయటానికి తనకు అవకాశం వస్తుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లు తెలిపారు. కర్నూలుకు తాను ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు మంచి చేసేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇన్ఛార్జి అర్షద్, కార్పొరేటర్ లతీఫ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధురి, టీడీపీ నేతలు ఆర్జే రామకృష్ణ, హమీద్, శ్రీధర్, మొయిన్ బాషా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీ క్యాంపులో యాత్ర ప్రారంభం సమయంలో బీజేపీ నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. నగరంలోని స్విమ్మింగ్ పూల్, బి క్యాంపు క్రీడా మైదానంలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు అభిమానులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హోటల్ మౌర్యాయిన్ పరిణయ ఫంక్షన్ హాలులో జరిగిన మహేష్ బాబు అభిమానుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు ఆయనకు పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, జనసేన నాయకులు అర్షద్, పవన్తో పాటు మహేష్ బాబు అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనకు మహేష్ బాబు అభిమానులు మద్దతు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం నుంచి ఆయన ప్రస్తావిస్తూ ఈ టైటిల్స్ తాను ఎంతో ప్రమోట్ చేసుకున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగర ప్రజలు గర్వపడేలా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే పార్టీ అధిష్టానం రూపొందించిన మేనిఫెస్టోతో పాటు సొంతంగా 6 గ్యారంటీల పేరుతో సొంత మేనిఫెస్టోను కూడా రూపొందించానన్నారు. ప్రముఖ హీరో మహేష్ బాబు రియల్ హీరో అయితే కర్నూలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను రియల్ హీరో చేసే అవకాశం అభిమానులు తీసుకుని తన విజయంలో కృషి చేయాలని కోరారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా సాధికారతపై కూడా తాను దృష్టి పెట్టానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు స్థానికేతరులను కూడా అవకాశం కల్పించారని, ఈసారి ఎన్నికల్లో స్థానికుడైన తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
అదనపు ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదు చేసుకున్నారని, స్థానికేతరుడు అవటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రశ్నించారు. అందరూ పొద్దు నుంచి మన వాళ్ళకి చెప్పుకొని ఇంటి మొత్తం చెప్పుకొని అందరికీ ఓటు వేయించి మనం వేయించుకొని పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పి ఓటు వేసి అఖండ మెజార్టీతోనే గెలిపించాలని ప్రార్థన చేసింది. మా వాళ్ళు 2019 నుంచి ఆయన కూడా వాడుకున్నాడో లేదో సాంగ్స్ని, ఆయన కూడా అంత ప్రమోట్ చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం బాగా ప్రమోట్ చేశారు ఆ విషయంలో. బట్ ఏమంటే ఇక్కడ రియల్ హీరో, అక్కడ రియల్ హీరో, దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఆ రియల్ హీరో చేసేకి మీకు ఒక అవకాశం వచ్చింది, గొప్ప అవకాశము. మీ ఓటు ఆయుధం అమ్మ, ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వాడుకోండి. మే 13న వచ్చే కరెక్ట్ 1 వీక్ ఈ రోజు నుంచి. సో ఖచ్చితంగా ఓటేసి గెలిపియండి. రియల్ టైమ్గా భరత్ అనే నేను చూపిస్తాను. నేను ఓడిపోయిన 10 ఏళ్ళు మీకు సేవ చేస్తూనే ఉన్నాం. సో నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మరీ ఇప్పుడు నాన్ లోకల్ అతనే వచ్చిండేది. ఈవెన్ ఓట్ హక్కు కూడా ఈ అడిషనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది కదా, కొత్త ఓటర్ లిస్ట్లో, దాంట్లో నమోదు చేసుకున్నాడు. ఇంక అంతకన్నా ప్రూఫ్ నేను చెప్పే పనే లేదు. నాన్ లోకల్ అనేది ఎవరన్నా నేను కూడా లోకల్ అని, ఆయన కూడా లోకల్ అని అంటే ఇంకా దానికి లోకల్కి మీనింగ్ నేను కొత్త కనిపెట్టేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా దానికి అర్థమే లేదు. సో రియలిస్టిక్గా ఎందుకు నేను ఇన్నాళ్ళు చెప్పినాను కదా, ఇప్పుడు ప్రూఫ్లతో ఉంది. అడిషనల్ ఓటర్ లిస్ట్లో ఓటర్ వచ్చింది, ముందు ఉందా, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను చూపించుకోగలుగుతా, ఆయనను చూపించుకోనేకి ఉందా, అదొక్కటి చాలు కదా ఆన్సరు. ఇప్పుడు నాకు రిలేషన్షిప్ కనెక్షను మీతో అందరితో ఉంటుంది, మా ఫాదర్తో ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి 45 ఏళ్ళ హిస్టరీ ఉంది మనకి. 45 రోజుల ముందు వచ్చి మ్యాజిక్ షో చేస్తా అంటే నమ్మొద్దండి అని చెప్తున్నాను. అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్యూచర్ బాగుంటుంది, మన కర్నూలు బాగా అభివృద్ధి అవుతుంది. సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిపి ఇచ్చిన మేనిఫెస్టో చాలా బాగున్నాయి. ఇవన్నీ మీకు అందాలా అంటే నాలాంటి నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని వివిధ చర్చిలను సందర్శించిన ఆయన అక్కడి ఫాదర్లు, పాస్టర్లతో ఆశీర్వాదాలు తీసుకున్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని వివిధ చర్చిలను సందర్శించి అక్కడ ఫాదర్లు, పాస్టర్లతో ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సి క్యాంపు ప్రార్థనా మందిరంతో పాటు కోల్స్ చర్చి, అలాగే హోరేబు టెంపుల్లో ఆయన చర్చి పాస్టర్లు, ఫాదర్లతో ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గున్నా మార్కుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఎదుటి వారికి సహాయం చేయాలన్నదే యేసుక్రీస్తు చెప్పిన బోధన అని, ఇది మానవాళి పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మంచి చేసిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు మరిన్ని మంచి పనులు చేస్తారని ఆయన వివరించారు. యేసుక్రీస్తు ఆశీస్సులు తనపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మంచి వాళ్ళు, మంచి చేసే వాళ్ళని ఎప్పుడూ ప్రోత్సాహం చేయమని చెప్పి దేవుడు కూడా చెప్పారు. మనకి ఏమన్నా ఉన్నా నేను చెప్పినది ఒకటే, మన బ్లెస్సింగ్స్ దేవుని ఉండాలని చెప్పి ఈరోజు బ్లెస్సింగ్స్ తీసుకునే దానికి పాస్టర్ గారు చెప్పవచ్చా? దేవుడికి అప్పించేవాడు. దేవుడికి ఇప్పుడు మనం లోకంలో మానవులకు అప్పిస్తే మళ్ళీ అప్పు వాడు కడతారు నమ్మకంగా. మరి దేవుడికి ఇస్తే ఆయనకి ఇక తిరుగు ఉండదు. దేవుని దగ్గర మన ఆస్తుపాస్తులన్నీ దాచిపెట్టబడి ఉంటాయి. అలాగే బీదలను కనికరించి బీదలకు సేవ చేయాలని, బీదలకు కావలసినది ఏదో తెలుసుకొని వారికి సమస్తమును సమకూడేటట్లుగా మరి శాసనసభ్యులుగా ఎవరు గెలిచినా మంచి ఆలోచన కలిగి అందరినీ ఒక త్రాటిపైన నడిపించి ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి ఉద్దేశము కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తప్పనిసరిగా కరుణిస్తాడు. వారు ఖచ్చితంగా మంచి పోస్టులో ఉంటారు. అలా ఉండాలని భరత్ గారిని నేను కోరుకుంటున్నాను. ఒక సత్యుడైన మా ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసయ్య, నీకు వందనము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రియమైన సహోదరుడు
టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారు ఈ సమయమందు కర్నూలు పట్టణ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దేవా, నీవు గొప్ప దేవుడవు. నిన్ను ఆశ్రయించినటువంటి నరులను సింహాసనంపై కూర్చోబెట్టేటువంటి వాడు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే శాస్త్రీయ నృత్యం పట్ల నేటి చిన్నారులు ఆసక్తి కనబరచడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌయైన్ పరిణయ ఫంక్షన్ హాలులో జరిగిన నృత్య జ్యోతి 24వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోటల్ మౌయైన్ పరిణయ ఫంక్షన్ హాలులో జరిగిన నృత్య జ్యోతి సంస్థ 24వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నృత్య జ్యోతి సంస్థ వ్యవస్థాపకులు భార్గవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ను ఆ సంస్థ తరపున వ్యవస్థాపకులు భార్గవ కుమార్తో పాటు సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అలాగే ఈ ఎన్నికల్లో టీజీ భరత్ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ నమూనాను బహుకరించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా నృత్య జ్యోతి సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారులకు డ్యాన్సులో శిక్షణ ఇస్తున్న భార్గవ కుమార్ను అభినందించారు. ఈ సందర్భంగా నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన తైక్వాండో వేసవి క్రీడా శిక్షణా శిబిరంలో సాధన చేస్తున్న క్రీడాకారులకు బ్యాగులు, పౌష్టికాహారాన్ని అందజేశారు. పాత బస్టాండు సమీపంలో కొండారెడ్డి బురుజు పార్కులో ఏర్పాటు చేసిన క్రీడాకారులకు వేసవి శిక్షణా శిబిరంలో సాధన చేసిన విద్యార్థులకు బ్యాగులను, పౌష్టిక ఆహారాన్ని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసురెడ్డి మాట్లాడుతూ తైక్వాండో మంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడ అని, ఇది ఒలింపిక్స్లో ఉందన్నారు. ఈ క్రీడ సాధన చేయడం వలన స్పోర్ట్స్ కోటాలో 2% ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో క్రీడాకారులకు క్రీడా పరికరాలు ప్రతి సంవత్సరం అందజేస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేసి రాణించాలన్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం 6 నుంచి 8 లోపల శిక్షణ తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ఎండకు ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, తైక్వాండో కోచ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.